ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా రిలీజ్ అయ్యాక పైరసీని ఎలాగో అడ్డుకోలేకపోతున్నారు. కనీసం విడుదలకి ముందైనా సినిమాను భద్రంగా దాచుకుందామంటే అది కూడా కుదరట్లేదు. ఇప్పుడు విడుదలైన తర్వాత పైరసీ, విడుదలకి ముందు లీక్లు సినిమాని పూర్తిగా చంపేస్తున్నాయి. తాజాగా శ్రీ విష్ణు చేసిన కొన్ని కామెంట్స్ విన్నాక నిర్మాతలకు కంటి మీద నిద్ర కరువైంది. మరి ఆ కథ ఏంటో మీరు కూడా వినండి. వింటున్నారుగా శ్రీ విష్ణు ఏమంటున్నారో. తన సినిమా విష్ణు విన్యాసం విడుదలకు ముందే లీక్ అయిందని చెప్తున్నారీనా. హీరో కంటే దారుణమైన నిజాలు చెప్పారు నిర్మాత సుబ్రహ్మణ్యం. తమ టీం నుంచే సినిమాను లీక్ చేశారని బాంబ్ పేల్చారు. లీకులపై సైబర్ సెల్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు శ్రీ విష్ణు. అంతేకాదు రీల్ కు నిర్మాతను బ్లాక్మెయిల్ చేశారన్నారు ఈ హీరో. తెలుగు ఇండస్ట్రీలో పైరసీ భయం ఎప్పటినుంచో ఉన్నా ఈ మధ్య ఇంకాస్త ఎక్కువైంది. దీనికోసం ఇండస్ట్రీ అంతా ఏకమై పోలీసులతో స్పెషల్ మీటింగ్స్ కండక్ట్ చేశారు. అయినా కూడా పైరసీ ఆగట్లేదు, లీక్స్ తగ్గట్లేదు. ఏకంగా రిలీజ్ కు ముందే లీక్స్ అనేది నిర్మాతలను నిద్రపోనివ్వట్లేదు. గతంలో అత్తారింటికి దారేది లాంటి సినిమాలు ఇలా విడుదలకు ముందే లీక్ అయ్యాయి. సినిమా లీక్ అయిన సంగతి బయటకి రాకుండా చూసుకున్నారు విష్ణు విన్యాసం టీం. అందుకే ప్రమోషన్స్ చేయకుండా, సందడి లేకుండా సడన్ గా వచ్చేసింది ఈ చిత్రం. మృత్యుంజయ్తో పోటీ పడ్డానికి కూడా ఇదే రీజన్ అని చెప్పారు శ్రీ విష్ణు. ఈ సినిమా ఓపెనింగ్స్ అయితే బానే ఉన్నా లాంగ్ రన్ ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి లీక్స్ పైరసీ భూతాలైతే ఇండస్ట్రీని వదలట్లేదు.